ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు మటన్తో పోటీ పడుతున్నాయి. గత 20 రోజులుగా చికెన్ ధరలు చూస్తుంటే సాధారణ మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రంజాన్ నెలలో చికెన్ ధర 360 రూపాయలకు పెరగడంతో ముస్లిం సోదరులు చికెన్ కొనుక్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఫార్మ్స్లో వైరస్తో ఎండవేడితో కోళ్లు చనిపోవటమే ఒక్కసారిగా ధరలు పెరగటానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు చాలా మటన్తో పోల్స్తున్నాయి. దాదాపు ఇప్పుడు 350 వరకు కేజీ నడుస్తున్నది. అసలు ఎందుకు ఈ రేట్లు పెరుగుతున్నాయి? గతంలో 200 నుంచి 250 వరకే పరిమితమైన చికెన్ ధరలు 350 నుంచి 400 వరకు కొన్ని చోట్ల కూడా పెరిగే పరిస్థితి కనిపిస్తున్నది. అంటే మటన్ ధర వరకు వెళ్తున్న పరిస్థితిలో ఎందుకు జరుగుతుందంటే కొన్ని కంపెనీలకు సంబంధించిన ఏదైతే చికెన్ కొన్ని కంపెనీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఏదైతే పెరుగుదలకు సంబంధించిన కొన్ని ప్రోడక్ట్ చేస్తున్నారో అవన్నీ పూర్తి స్థాయిలో మొత్తం వాటికి కొన్ని వైరస్లు వచ్చి మొత్తం పూర్తిగా ఒక బ్యాచ్కు చనిపోతున్న నేపథ్యంలోనే మిగిలిన కొన్నిటికే ఈ ధర పలుకుతుందనే వాదన కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చికెన్ ధరలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ నెలలో కూడా పెరిగిన నేపథ్యంలో కొంతమంది పేదవాళ్ళు కానీ అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పరిస్థితులు కనిపిస్తున్నది. ఇప్పుడు చూడొచ్చు, మనం ఇక్కడ వరంగల్ మార్కెట్లోని ఎలంబార్లో ఉన్నాం. చికెన్ ధరలు పెరిగిన సందర్భంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు. చెప్పండి, చికెన్ ధర ఇప్పుడు ఎంత నడుస్తున్నది, ఏంటి? 350 రూపాయలు నడుస్తుంది చికెన్ ధర. పండుగ పూట కూడా మనం చికెన్ తినాలంటే ఇబ్బంది కలుగుతుంది. ఇట్లా విపరీతంగా పెరిగితే మనం ఏం తింటాం చికెన్? ఇప్పుడు చికెన్ తీసుకోవాలన్నా మటన్ అంటే ఇక విపరీతంగా ఉన్నది. మటన్కు ఈక్వల్గా పోతుంది చికెన్ ధర. పోతా అంటే ఈ మటన్ రేటే వచ్చేటట్టు ఉన్నది చికెన్ది కూడా. ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనం బీదోళ్ళము ఇట్లా తింటాం. చికెన్ తినడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇక మనం అనుకోకుండా వైరస్ వస్తుంది. ఇప్పుడు ఆ వైరస్ వల్ల ఒకరోజు 24 అవర్స్ కూడా బర్డ్స్ ఆగడం లేదు, ఫామ్లోకి వెళ్ళి బయటికి రావడం లేదు. ఇట్లా దాదాపు 50 to 70% వరకు కోళ్ళు అన్నీ చనిపోయాయి. ఉన్న కోళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, అవి కూడా బరువులు రావట్లేదు, సరి అయిన బరువులు దొరకట్లేదు. కాబట్టి ఇక్కడ రేట్లు పెంచారు. దానివల్ల పక్క స్టేట్లో రేట్లు తక్కువ ఉన్నాయి, అక్కడ వైరస్ లేదు. ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఆంధ్రాలో కూడా వైరస్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా రేటు ఉంది. ఈ బెల్ట్ మొత్తం ఉంది. అటు సైడ్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రేటు తక్కువ ఉంది. ఇది ఇక పోవాలంటే దాదాపు ఇంకొక 1 month అవుతుంది. ఇంత రేట్ ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. అయితే మన వెంకన్న గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ఏదైతే బర్డ్స్ మొత్తానికి బ్యాచ్ కొన్ని చనిపోవడం, పక్క రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి, కొన్ని రాష్ట్రాల్లో వైరస్ రాకపోవడం, ఇదన్నీ కూడా ఒక 2-3 నెలలు సమయం ఇస్తే కానీ మళ్ళీ చికెన్ రేటుకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ఎలంబార్, వరంగల్.